మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కంటి చూపు కూడా పోతుందా షుగర్ వస్తే? ఎవ్రీ సింగిల్ ఆర్గన్ సార్. మీరు జుట్టు నుంచి స్టార్ట్ చేస్తే కింద గోర్ల దాకా హెయిర్ ఫాల్ అవుతుంది, క్యాటరాక్ట్ వస్తుంది, వెనక ఐస్లోనే 3 to 4 ప్రాబ్లమ్స్. ముందు పొర రావడము, వెనక రెటీనా డిటాచ్ అవ్వడం, బ్లీడ్ అవ్వడము, పళ్ళు ఊడిపోవడం. అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి మ్యాక్సిమం అంటే మీరు అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు అనుకుంటారు? చిన్నపిల్లలు వెళ్తారు అనుకుంటారు కదా? లేదు, డయాబెటిక్ పేషెంట్స్ వెళ్తారు. ద హైయెస్ట్ ఓపీ ఫర్ డెంటల్ పేషెంట్స్ ఈజ్ నౌ డయాబెటీస్. అంటే ఫస్ట్ పిల్లలు ఉండొచ్చు, డయాబెటీస్ అంటే పెరియోడంటైటిస్ అంటారు. అంటే పళ్ళు చుట్టూ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో కళ్ళు డ్యామేజ్ అవుతాయి, పళ్ళు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్లో పక్షవాతం వస్తుంది, థైరాయిడ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూ నేమ్ ఎన్ ఆర్గన్. ఒక్కసారి ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, తను అందరు డాక్టర్లకి ఫీజు కట్టడం తప్పించి ఏముండదు. ఒక జనరల్ ఫిజిషియన్కి కట్టాలి, ఒక ఆఫ్థల్మాలజిస్ట్ కట్టి, ఈఎన్టీ వాళ్ళకి కట్టాలి. హీ విల్ బి ఫీడింగ్ ఎవ్రీ అదర్ స్పెషాలిటీ. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, క్యూర్ కోసం మీరు 10 మంది దగ్గర తిరిగేదానికన్నా మీరు ముందే మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్. అండ్ ఇట్స్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్ సార్. ఇదేమి అంటే వీధ అట్లా కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే దట్స్ 100% ప్రివెంటబుల్. ఎస్పెషల్లీ పేరెంట్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి. అంటే 50 years డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు జాగ్రత్త ఉండాలి. అంటే 25 years నుంచే మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలి. పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, ఇంకొందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో ఇంకా వర్క్ చేసిన వాళ్ళు, అంటే మనంతా కూడా సుఖాల వల్ల లేకుండా వాళ్ళకి వచ్చిందంటే మీరు ఎప్పుడు అంటే ఎస్పెషల్లీ 25, 30, 35 years ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కనుక ఎంగేజ్ డయాబెటీస్ సఫర్ అవుతున్నారంటే మీరు ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే. డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఎంతో కొంత యూ ఇన్కార్పొరేట్ ఇంటూ ఇట్, యూ విల్ లీడ్ అ బెటర్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. అండ్ ఇండియా ఈజ్ దట్ కంట్రీ వేర్ అంటే ఇప్పుడు మన పాపులేషన్ అంటే ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 years డౌన్ 15 years డౌన్ వీళ్ళ మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతాం. వీ హ్యావ్ టు స్టే హెల్తీ దేర్ ఆల్సో. అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అంతా నేర్చుకున్న తర్వాత మనం ఇఫ్ యూ కాంట్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దెన్ అంటే మనం మన దేశానికి కూడా మనం బాగుపడాలి, హెల్ప్ చేయాలంటే మనం మంచిగా ఉండాలి.